ప్రకటన గ్రంథము Let's go to Revelation, book of Revelation, మొదటి అధ్యాయము first chapter, మొదటి వచనం. first verse. ఈ సంగతులు త్వరలో సంభవింపవైనవని ఆయన తన దూత ద్వారా వర్తమానాన్ని పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. To show unto his servants things which must shortly come to pass, he sent and signified it by his angel unto his servant John. ఇక్కడ దేవుడు ఏం చేసిండు? What is God doing? దేవుడు రెవల్యూషన్ చాప్టర్ లో తన దూత ద్వారా God is through his angel, దేవుడు తన దూత ద్వారా by his angel, తన దాసుడైన యోహానుకు జరగబోయే సంగతులను తెలియజేసిండు. unto his servant John is revealing the things that will come to pass. దేవుడు తన దూత ద్వారా దేవుని దూత ద్వారా జరగబోయే సంగతులను యోహానుకు తెలియజేసిండు. Through his own angel, he is teaching to his servant John things that will take place. ఇక్కడ ఇట్లా లేదు రెవల్యూషన్ చాప్టర్ లా. In Revelation it is not like this. దేవుడు తాను జరగబోయే సంగతులను తెలియజేయడానికి యోహానుకు తన దాసులకు ఈ విధంగా సూచించను అని లేదు. It is not said God revealed things that has to come to pass to his servant John. మరి అక్కడ కొత్త మాట వచ్చింది. There's a new word. దేవుడు కాదు, It is not God. దేవుడు తన దూత ద్వారా. God through his angel. అంటే దేవునికి ఒక దూత ఉన్నాడు. God has an angel. దేవునికి ఒక దూత ఉన్నాడు. God has an angel. అనొచ్చు దేవుడి కాడ చాలా దూతలు ఉంటారు కదా, మళ్ళీ ఒక దూత అంటున్నావేందని. You may say, what is this? You think God has many angels. Why are you saying one angel? ఇక్కడ ఏందంటే ఆ జరగబోయే సంగతులను తెలియజేయడానికి దేవుడు తన దూత ఒక దూతను పంపించిండు. ఆ తన దూత ద్వారా యోహానికి ఈ సంగతులన్నీ తెలియజేయబడుతున్నాడు. ఈ యొక్క దూత యేసుప్రభు యొక్క దూత లేదా దేవుని యొక్క దూత. Oh, this is one angel who has been specifically sent to show to John. This is the angel of Jesus Christ. This is the angel. కొంచెం అర్థమైంది కదా? Hope you understood. ఇప్పుడు ఇంకొక విషయాన్ని చెప్తున్నా, లోతులో ఈనడానికి ప్రయత్నించండి. Now listen more deeper. దేవునికి ఒక దూత ఉన్నట్టే God has an angel. మీకు కూడా ఒక ఏంజిల్ ఉంటాడు. You also have an angel. మిమ్మల్ని చూసుకోవడానికి దేవుడు ఒక దూతను మీతో పెడతాడు. God has put an angel to take charge of you. ఆ దూతలు దేవుని యొక్క బిడ్డలారా ఎగ్జాక్ట్లీ నీలాగానే ఉంటారు. జాన్ దూత జాన్ లాగానే ఉంటాడు. రవి బ్రదర్ యొక్క దూత రవి బ్రదర్ లాగానే ఉంటాడు. మేడం రిబ్కా యొక్క దూత రిబ్కా లాగానే ఉంటాడు. The angel will be same like you. The angel of John will look like John. The angel of Rebecca will look like Rebecca. The angel of Peter will look like Peter. మీరు ఇక్కడ చూడండి కీర్తనల గ్రంథము 34వ కీర్తన 7వ వచనము. Let's go to Psalm 34:7. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆయన దూత అంటే ఎవరంటే నీ దూత నీకు కావలి ఉండి నేను రక్షిస్తాడు. నువ్వు పుట్టినప్పుడే నీకు ఒక దూతను దేవుడు అపాయింట్మెంట్ చేసి పెట్టిండు. The angel of the Lord encampeth around them that fear him and delivereth them. ఇక్కడ చూడండి యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత క్లియర్గా ఉంది. ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అంటే నీ ఏంజిల్. Your angel here is taking care of you. అట్లనే దేవునికి ఒక దూత ఉన్నప్పుడు నీకు కూడా ఒక దూత ఉన్నాడు. God has an angel and there's an angel to protect you. నువ్వు అనొచ్చు నాకు దూత లేదు, నువ్వు అంటే కాదు. దేవుడు చెప్తాడు నా మాట. దేవుడు దూత ఉన్నాడని చెప్తే నువ్వేం లేదంటాను. ఇది అవుతుందని దేవుడు చెప్తే నువ్వు కాదంటాను. నువ్వు అవుతుంది అని దేవుడు చెప్పినా కాదన్నా దేవుడు చెప్పింది అవుతుంది కాకుండా ఆగది. ఆయన దూత నీకు ఉన్నాడు అంతే, నువ్వు నమ్మాల్సిందే. All you have to do is, I am telling there is an angel. God is saying there is an angel for you. You may say there is no angel. Why is it? When God says something will happen to you, it will happen for you. అర్థమవుతుందా మీకు? Understand? చెప్పండి నాకు ఒక దూత ఉన్నాడు. I have an angel for me. నమ్మకం వస్తుందా? Are you getting a faith? నమ్మకం వస్తుందా? Are you getting faith? నీకు ఒక దూత ఉన్నాడు. There is an angel for you. ఆయన నిన్ను కాపాడుతాడు. He will protect you. ఆయన దేవునికి కూడా ఒక దూత ఉన్నాడు. Angel, God has an angel. అందుకే అన్ని పనులు దేవుడు చేయడు కాబట్టి తన దూతల్ని పంపిస్తా ఉంటాడు. ఆయన దగ్గర ఉన్న దూత వచ్చి యోహానుతో మాట్లాడు. అట్లనే నీ దగ్గర ఉన్న దూత నిన్ను కాపాడుతూ ఉంటాడు. నీ ప్రార్థనలు దేవుని కాడ తీసుకొని వస్తూ ఉంటాడు. అక్కడ నుంచి ఆన్సర్లు తీసుకొని వస్తూ ఉంటాడు. నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా చాలా మంది దూతలు ఉన్నా ఈ ఒక్క దూత పని మాత్రం ఇదే, నిన్ను అంటు పట్టుకొని ఉంటాడే. See, there are many angels, but as God has an angel, there is an angel for you also. The work of this angel is to protect you, and also when you pray, he will take your prayer request to God and bring the answers for you. కానీ సాడ్ అయిన విషయం ఏంటంటే the sad thing is మనం నమ్మం.
we don't believe. దూత మనతోటి ఉందంటే నమ్మం. If you say angel is with you, you won't believe. అది చాలా కష్టం అనిపిస్తుంది. It looks very difficult. కానీ ఆకాశ మండలంలో దురాత్మ సమూహాలు, పాతాళంలో నరకంలో ఉన్న దయ్యాలన్నీ కూడా, ఈ యొక్క సిటీలో ఉన్న దయ్యాలన్నీ కూడా నీ చుట్టే ఉండి మీ ఆయన రూపంలో, మీ ఆవిడ రూపంలో నిన్ను బాధ పెడుతున్నాయి అని అంటే నమ్ముతావు. See, if I tell there's an angel, you don't want to believe. But if I tell you in the heavenlies there are many principalities and many these demonic angels, you will happily believe. And it is in the form of your husband and wife, more you will believe. లేకపోతే నీ చెల్లె రూపంలో, నీ బిడ్డ రూపంలో వచ్చి నిన్ను ఇట్లా ఆవరిస్తానే అంటే కూడా నమ్ముతావు. If you say, no, through your sister, through your daughter, they are coming and pouncing on you, you will believe more. మనకొక దూత ఉన్నాడు. There is an angel for us. మనల్ని కాపాడుతాడు. He'll protect us. మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. He'll protect us. మనల్ని బ్లెస్ చేస్తాడు. He'll bless us. అందుకే దేవుడు తన దూత తనకున్నట్టే స్వార్థం లేకుండా మనుషులందరూ కూడా ఒక దూతను పెట్టాడు. See, God without any selfishness, He put an angel for each and every కనుక one. వాళ్ళకు డే అండ్ నైట్ వాళ్ళు మనం జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళ పని. Their work is only to take care of us. అందుకే దేవుడు అన్నాడు, మీ గురించి నేను చింతపడుతున్నాను కనుక మీరు చింత యావత్తు నా మీద మోపండి అన్నాడు. That's why God is saying, I am taking care of you. I care for you. Why are you worried about it? మనమేమో మన గురించి మనం చింతపడతాం, కానీ దేవుడు చేసే దాని గురించి చింతపడం. We are all the time worried about ourselves and we do not take care about what God is doing for us. దేవుని యొక్క కృపాక్షేమాలు మన మీద విస్తరించుడు గనక మనకు అర్థమైతే, if we can understand the grace and peace that is released upon our lives, గాలికి సమస్యలు పొట్టుకొట్టుకొని పోయినట్టు పోతాయి. ఇందులో స్టాండ్ అయిపోతాం, బ్లెస్ అవుతాం, ఫైనాన్షియల్ గా రేజ్ అవుతాం, దరిద్రత వెళ్ళిపోతుంది, రోగాలు వెళ్ళిపోతాయి. ఆ యొక్క అబండెన్స్ లో మూమెంట్ అయినప్పుడు ఎక్కలేని విశ్వాసం పెరిగి ఆ గ్రేస్ తో అన్ని విషయాలు ఎస్టాబ్లిష్ అవడే కాదు, దాంట్లో నాటపడి అతకబడి దేవుని యొక్క బిడ్డలు ఇంకా ఏం చెప్పాలి, రూట్స్ గట్టిగా అయిపోయి దీవింపబడతాం. See, if you can just understand this grace and peace, all you will do is get planted in it strongly. The wind may blow, the problems may come, they will all go, but you will keep increasing in your riches. You will be increasing in all the blessings that God has for you. By faith you will grow stronger and stronger. ఇక్కడ మీకు ఒకటి బైబిల్ గురించి నేను ఒకటి తీస్తున్నా, దీన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. I want you to take this from the Bible. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము, Acts of Apostle 9th chapter. 36 నుంచి మీరు గనక లాస్ట్ 44 వరకు చూస్తే, ఇక్కడ ఒక చనిపోయింది. Here there was a lady who died. ఆమె పేరు దేవుని యొక్క బిడ్డ దొర్కా తబితా. Her name is Dorcas Tabitha. ఈమె చనిపోయినప్పుడు, when she died, ఆమె చాలా మంచి పనులు చేసిన వ్యక్తి. she's a person who did many good works. చాలా మందికి హాస్పిటాలిటీ హెల్ప్ చేసింది, హెల్పింగ్ ఉంది ఈమె. She helped the widow, she has a helping mentality. అయితే ఈమె ఒక రోజు వచ్చి రోగం వచ్చి కాయిల పడి చనిపోయింది. She had disease and she died. కానీ టన్గర్ దేవుని కొలనాల్లో పీటర్ ఆ ప్లేస్ లో ఉన్నాడు. But Peter was there in that place. Thank God for it. అతని మీద దేవుని యొక్క సూపర్‌న్యాచురల్ అనాయింటింగ్ ఉంది. God's supernatural anointing was upon Peter. సరే, మనుషులందరూ కూడా ఏడడం ప్రారంభించారు. All the people were crying for her. ఆమె చేసిన మంచి కార్యాలన్నీ, ఆమె కుట్టిన ఆ టైలరింగ్ కూడా తెలుసు, ఆమె చేసిన యొక్క బట్టలు అవన్నీ కూడా చూపెట్టి ఏడడం ప్రారంభించారు. She was even doing tailoring, so all the clothes that she stitched and the way she helped, people started showing and crying. కానీ అసలు విషయం ఏంది, ఆమె మిస్ అయిపోయింది. But they missed. ఆమె చనిపోయింది. She is dead. ఇక ఛాన్స్ లేదు. No chance. ఇక బ్రతకడానికి ఏ సోర్స్ లేదు. There is no source for her to live. కానీ పీటర్ సూపర్ న్యాచురల్ తోటి ఉన్నాడు. But Peter is full of supernatural power. డైమెన్షన్ మారిపోయింది. His dimension is different. అతని కోణం వేరేలాగా ఉంది. His power is different. అందుకే అతడు ముందుకెళ్ళాడు. He went forward. మీ జీవితంలో ఏమైనా న్యాచురల్ గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, if at all any problems come in your life, మీరు గుర్తుపెట్టుకోవాలి, you have to remember, నేను ఒక క్రిస్టియన్ ని, I am a Christian. నేను సూపర్ న్యాచురల్ ఉన్నా కనుక I am a person of supernatural faith. I can deal it. దీన్ని హ్యాండిల్ చేయగలను. I can handle it. దీని మీద నేను పవర్ ఉపయోగించగలను. I can exercise my power on it. నేను అథారిటీ తోటి ఉన్నా. I am a person of authority. అద్భుతాలు నాకు జరుగుతాయి. Our miracles will take place. నేను ఓడిపోను. I will not fail on this. నేను క్లియర్ గా ఉన్నా. I am very clear on this. క్లారిటీ గా ఉన్నా. I have full clarity. నా ఐ ఓపెనింగ్ తోటి ఉన్నా. I am with my eye opening. గుర్తుపెట్టుకోండి, remember, సమస్యలు వచ్చినప్పుడు when problems come, నువ్వు సన్నగన్న అయిపోవాలి లేదా మంచిగా లావన్న కావాలి. when problems
problems come, either you have to become lean or you have to become fat. ఈ రెండే జరుగుతాయి. This is what happens. అర్థమవుతుందా? Understand? అంటే అవి నిన్నన్నా ఏలుతాయి, లేకపోతే నువ్వన్న వాటిని ఏలాలి. Either the problems will rule you or you will rule the problems. మీరు పొద్దుగా నడిచిండ్రు అనుకో, Morning you rise up and walk, మీ కాళ్ళు గట్టిగా అవుతాయి. your legs will get strong. మీరు బాగా ఎంత తిన్నా కానీ కాళ్ళు గట్టిగా గుర్తుపెట్టుకోండి. How much ever you eat, your legs won't become strong. కనుక మీరు నడుస్తున్నప్పుడు మీ మజిల్స్ స్ట్రాంగ్ అవుతా ఉంటాయి. As you walk, exercise, you will get your muscles strong. మీకు ఒక గుర్రాన్ని ఇచ్చి సవారీ చేయమంటే, If I give you a horse and ask you to ride on it, మీ అందరిని చర్చ్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా గుర్రం ఎక్కించి పోండి అని చెప్తే, if I make each one of you sit on a horse and tell you to go, అది తీసుకుపోయిన కాడికి మీరు వెళ్తారు. you will go till where it can take you. కానీ హార్స్ రైడింగ్ తెలిసినోడు మాత్రం, But a person who knows horse riding, అది ఏడికి తీసుకుపోతే అది బోడు, వీడి ఏడికి పోవాలో దాన్ని అట్లా తిప్పుతాడు. అది the one who knows horse riding will not go where the horse takes. He will rule that. He will rule over that horse and take where he wants to go. అందుకే దానికి కళ్ళెం ఉంది. That's why it has its hook. అందుకే ఆ కడుపులో వాళ్ళు కాళ్ళతో కొట్టాలి పోవాలనుకున్నప్పుడు వద్దని, Whenever he wants to go, he'll have to hit that horse. అంటే వాడిని మూమెంట్ చేస్తూ ఉండాలి. He has to keep riding on it. అప్పుడు అది ఎటు పోతుందో మనం కానీ మనం ఎటు పోవాలో దాన్ని పోనిస్తాం. Then we can take it to where we want to go. జీవితము కూడా దేవుని యొక్క బిడ్డలారా ఒక కళ్ళెముతో ఉన్న రేస్ లాంటి హార్స్ లాంటిదే. దాన్ని రైడింగ్ చేసి నేర్చుకుంటే నువ్వు చెప్పినట్టే సూపర్ న్యాచురల్ గా డ్రైవ్ అవుతుంది. విక్టరీ చూస్తావు, మిరకల్ చూస్తావు, హీలింగ్ చూస్తావు, ప్రాస్పరిటీ చూస్తావు, విజ్డమ్ చూస్తావు, సక్సెస్ చూస్తావు. గొప్ప వేలో నువ్వు మేనిఫెస్ట్ అయిపోతావు. అదే బ్లెస్సింగ్ అంటే. If you know this truth, even you will also in your life you will ride and go to your destiny, go to the place that you want, achieve what you want. అర్థమవుతుందా? Are you understanding? అందుకే కష్టాలను చూసి బాగా ఏడవడం ప్రారంభించినాం అనుకో, If you see your problems and sit and cry, వీళ్ళంతా ఏడిచారు ఈడ. all of them cried. కానీ పీటర్ మాత్రం సూపర్ న్యాచురల్ తో అడుగు పెట్టాడు. Peter came with supernatural power there. మోకాళ్ళ మీద ఉండి ప్రేయర్ చేయడం ప్రారంభించాడు. He knelt down and prayed there. ఎందుకు ప్రేయర్ చేస్తాడు తెలుసా? Why is praying? అనాయింటింగ్ కోసం ప్రేయర్ చేశాడు. For anointing. ఈ అభిషేకం ఎప్పుడైతే వచ్చిందో, When the anointing came, చెబుతున్నాడు, తబితా Tabitha, దొరకలే, గెట్ అప్, arise. మీకు సంగతి తెలుసా? Do you know? ఇక్కడ పీటర్ ప్రేయర్ చేసాడు, Peter is praying. అక్కడ డెడ్ బాడీ ఉంది. There is a dead body there. ఈయన మాట్లాడిన మాటతోటి By his word, ఇతనిలో నుంచి లైఫ్ అన్నది డెడ్ బాడీలో ఎప్పుడైతే లైఫ్ రిలీజ్ అయిందో లైఫ్ అక్కడ స్టార్ట్ అయింది. ఈ రోజు డెడ్ బాడీలోనికి లైఫ్ పీటర్ ఇచ్చినట్టే నువ్వు ఏ విషయంలో డెడ్ అయినా నా నోటి మాటతో నీ ఫైనాన్షియస్ లో, నీ హీలింగ్ లో, నీ యొక్క మెంటల్ గా లైఫ్ రిలీజ్ చేస్తున్నా, స్ట్రెంగ్త్ రిలీజ్ చేస్తున్నా, బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తున్నా, లైట్ ను పలుకుతున్నా. అన్ని ఏరియాలో లైఫ్ రాబోతుంది. as Peter was there, as he spoke out the word, that word has activated and brought the dead Tabitha back to life. In the same manner, as a prophet of God, through my words, I am releasing life and light into every situation in your life, in your situations, in your health, in your finances, in prosperity, in every area of your life. అర్థమవుతుందా? Are you understanding? మ్యాన్ ఆఫ్ గాడ్ నోట్లో నుంచి When the word from the man of God, చచ్చిపోయిన శవం లేచి కూర్చుంటుంది. through the word of the man of God, the dead body rose and sat. లేసుడే కాదు, మాట్లాడడం ప్రారంభించింది. Not only sitting, she's talking. ఈ యొక్క విషయాన్ని బట్టి అనేకులు దేవుని నమ్ముకున్నారు. Because of this, many people believed God. మీరు నేచురల్ వరల్డ్ లో సూపర్ నేచురల్ గా మిరకల్స్ ని నమ్మాలి. So you people in the natural world have to believe supernatural things. అర్థమవుతుందా? Are you understanding? సూచనలు నమ్మాలి, You have to believe in signs. అద్భుతాలు నమ్మాలి, You have to believe in miracles. దేవుని యొక్క మహిమలు నమ్మాలి. You have to believe in the glory of the Lord. ఎందుకంటే యేసు ప్రభు చేసిన కాలంలో అనేక మహిమలు చేసిండు. Because Jesus on this earth, he did glorious things on this earth. దేవుడు చెప్పిండు, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే ఎక్కువ అద్భుతాలు చేస్తాడని. Jesus said, if you believe in me, you will do more greater things than what I did. దానియేలు గ్రంథంలో కూడా ఉంది, ఏమనంటే తమ దేవుని ఎరుగువారు బలమునంది గొప్ప కార్యాలు చేస్తారు. In Daniel also it is written, those who know their Lord will do great things. గొప్ప కార్యాలు పొందుట దేవుని యొక్క చిత్తము. You getting great things is God's will for you. బలమైన కార్యాలు పొందుట దేవుని యొక్క చిత్తం. Getting great powerful things is God's will for you. ఇప్పుడు పీటర్ ఏం చేశాడంటే, Now Peter, what he did? ఇక్కడ చూడండి, గెట్ అప్ అన్నాడు. He said, rise. అంటే సెకండ్ లో వేరే లోకం అనేది మేనిఫెస్ట్ అయిపోయింది. In a second, the spiritual life has started. అక్కడ అది డైమెన్షన్ అంటాం, That is the dimension. అది కోణం.
That is the నీ dimension. లైఫ్ లో కూడా ఒక కోణం స్టార్ట్ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. God desires to open that dimension in your life. అది ఓపెనింగ్ అంటారు. That is called opening. అప్పుడు దేవుని యొక్క బిడ్డలు మన జీవితంలో ఏదో రిలీజ్ అవుతుంది. Then something will be released in our life. కనుక అన్నిటికీ ఏడుచుట సమస్య ప్రాబ్లం కు ఆన్సర్ కాదు. Crying for every problem is not the solution. కనుక నేను చిన్నగా కొత్తగా వచ్చినప్పుడు నాకు ఇట్లా చెప్పిళ్ళు కన్నీటి ప్రార్థన అంటే నాకు అర్థం కాక ఒక్కరోజు అంటే ఎడతాం, రోజు ఏడవాలంటే ఇది పెద్ద విద్య రావాలి. స్కూల్ అంటే టీచర్స్ స్కూల్ చెప్తే వస్తుంది, మరి ఇక్కడ రోజు ఏడవాలంటే ఏం తలుచుకొని ఎడతాం? రోజు ఏడవాలంటే మామూలు విషయం కాదు. When I was new into this faith, everybody said you have to cry, pray with tears. నాకు కూడా ఒక్కొక్క రోజు ఏడుపు వచ్చినప్పుడు మంచిగా అనిపించేది. ఏడుపు రాకుండా ప్రేయర్ చేస్తే ఇయ్యాలి ఏంది సాటిస్ఫై కాలే, ప్రేయర్ మంచిగా జరగాలి, ఏడుపు రాలే, అంత ఏదో తప్పు చేసినట్టు ఎట్లా మళ్ళీ రేపు పొద్దుగాల పండుకుంటప్పుడు ఆలోచన చేయాలి, ఎట్లా ఏడవాలి, ఏడ్చుకుంటే ఎట్లా ప్రేయర్ చేయాలి. నిజం నేను చెప్పేది ఏమో జోక్ చెప్పట్లేదు, రియల్ చెప్తాను. It's not a joke. I was all the time worried how to pray with tears, crying. Every day we can't cry. తర్వాత జ్ఞానం వచ్చింది. Gradually I got wisdom. అమ్మ ఏడిస్తేనే ప్రేయర్ కాదురా, ప్రేయర్ అంటే ఒక పద్యము బుక్ చదివినట్టు కాదు, స్పిరిట్లో చేయాలని తెలిసింది. అర్థమైందా? Then I realized prayer is not like a pattern, but we have to pray from the spirit. ఈ టీయర్స్ అన్ని కూడా వెళ్ళిపోయే టైం వచ్చింది. ఇక The time has come for your tears to stop. అది దేవుని కబిలారా, కష్టంతో దేవుడు మనల్ని అట్లా చేయడు, సంతోషంతో వచ్చే కన్నీళ్ళగా మార్చడు. God is not going to give us the tears of sorrow, but give us tears of joy. అందుకే జెనసిస్ 32nd చాప్టర్ లో ఒక జంప్ కావడానికి ప్రయత్నించండి. Let us go to Genesis 32 chapter. 32 చాప్టర్ 20 నుంచి మళ్ళా 32 వరకు. From 22 again 32 verse. ఇక్కడ ఏమని ఉందంటే, Here what is there? ఆ రాత్రి యాకోబు That night Jacob, ఏం చేశాడంటే what he did? తన వైఫ్స్ ని తన పిల్లలందరూ కూడా పంపించేశాడు. He sent away his children and his wives. ఇంతకాలము బాధలు ఉన్నప్పుడు యాకోబుకి ఒక కొత్తగా బాధ, ఒక ఒంటరిగా అనిపించేది. కానీ ఇప్పుడు యాకోబు ఎదిగినాక ఎట్లా అనిపిస్తుంది అంటే వీళ్ళందరినీ పంపించి తానే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాడు. See, earlier Jacob was feeling lonely, but now when he matured himself, he himself wanted to be alone. ఒక్కడే ఉన్నాడు. He's alone. దేనికోసం వెయిట్ చేస్తున్నాడు? For what is he waiting? మళ్ళా దేవుడు తన దూతని ఇక్కడ కూడా పంపించాడు. God sent his angel there also. ఎందుకోసం అంటే ఫైట్ చేయడానికి. To fight. మనందరం కూడా ఫైట్ చేయాలి. We all should learn to fight. మనం ఫైట్ ఉంటుంది తెలుసా? Do you know there's a fight? అయితే మనకు ఒక్క ఫైటే తెలుసు. Fight. ఏం ఫైట్ అంటే? What fight? దయ్యాలతోటి ఫైటింగ్. Fighting with the devil. నేనేమంటే అది బ్యాడ్ ఫైటింగ్. That is a bad fight. ఆ ఫైటింగ్ దేవునికి ఇష్టం ఉండదు. God doesn't like that fight. కానీ ప్రతి ఒక్కడు లైఫ్ లో గుడ్ ఫైటర్ అయి ఉండాలి. There is a good fight in life. అందుకే పౌలు అంటాడు మంచి పోరాటము పోరాడుతుంది. ఇది చెడ్డ పోరాటమా మంచి పోరాటమా? That's why Paul is saying I have fought a good fight. అంటే ఫైటర్ మనం ఫైట్ చేయాలా ఫైట్ చేయొద్దా? Should we fight or not fight? First of all, దేని కొరకు ఫైట్ చేయాలి? for what should we fight? మంచి దాని కోసం ఫైట్ చేయాలి. Fight for a good thing. అందుకే యాకోబు ఫైట్ చేస్తున్నాడు. That's why Jacob is fighting. దేని కోసం ఫైట్ చేస్తున్నాడు? For what is he fighting? ఇశ్రాయేల్ గా మారటానికి. To convert to Israel. అతని యొక్క పేరు ఈ రాత్రి యాకోబులుగా కాదు, ఇశ్రాయేల్ గా మారటానికి ఒక గుడ్ ఫైట్ అనేది ఫైట్ చేస్తున్నాడు. See, he is fighting a good fight of faith for his name to be transformed from Jacob to Israel. అతడు గెలుచుట చూసి దేవుడు తన తొడగూడుని విరగొట్టినట. God saw that he was winning. God broke his thigh. అయితే ఈయన వెజ్లింగ్ అంటే దేవునితో ఫైట్ చేసినప్పుడు ఇతడు ఎక్కడ గెలుస్తాడో ఆగిపోతే బాగుండని దేవుడు ఇక్కడ ఆ తొడగుడిని విరగొట్టినట. ఆ బ్రేక్ అయిపోయిందట. అదే మనం ఏమైతే అంటే ఎక్కడైతే మనం బ్రేక్ అయిపోతామో గుర్తుపెట్టుకోండి, ఇది నీ బ్రేకింగ్ పాయింట్ నిన్ను కిందికి పంపొద్దు ఎప్పుడు కూడా. Now this angel had broken his thigh. See, your breaking point should not make you fall down or collapse. ఇక్కడ పడంగానే when he heard it there, ఇక అయిపోయింది ప్రభువా అని కింద పడలే. he did not fall down and leave it there. లేసి స్టార్ట్ చేసే రేస్ ని. Now he started the race. మళ్ళా తన పంచ్ కొట్టడం ప్రారంభించాడు. He started putting another punch. మళ్ళా ఫైట్ చేయడం ప్రారంభించాడు. Again he started. అంటే తాను రేజ్ అవుతున్నాడు. He's increasing. అట్లనే మీ యొక్క జీవితాలు ఎక్కడో కాడ కొన్ని బ్రేకింగ్ పాయింట్స్ వస్తాయి. In your life you may have some breaking points. కానీ అవి మిమ్మల్ని ఇట్లా కిందికి స్పాయిల్ చేయొద్దు. That will not bring you down. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. But remember one thing. మీ అందరికీ నేను ఈ మాట బలంగా చెప్తున్నా, లైవ్ చేసేవాళ్ళకి కూడా. Those who are watching on live also I'm telling powerfully. జీవితం ఎప్పుడు ఒక్కలాగా ఉంటది అనుకుంటే మాత్రం భ్రమ అది. If you think life will be always in the same manner, it is only an imagination. అందుకే అది గుర్రం కళ్ళెం లాగా చెప్పా. That's why I told you it is like a horse's mouth. నీ పిల్లలు సంకల పుట్టినప్పుడు నీ సంకలనే ఉంటారు.
When the children are born, they are under in your arms. అప్పుడు పెద్ద పెరిగినాక కూడా నీ సంకల్లో ఉంటారు అనుకుంటుంది, నీ భ్రమ నీకు తెలియలేనితనం అవుతుంది. It is foolish to think even when they grown big, they will be under your arms. అదే డేస్ వస్తూ ఉంటాయి, కానీ పరిస్థితులు మారుతూ ఉంటాయి. See, day by day may be growing and situations will be కానీ changing. అన్నిటిని ఫేస్ చేసేది నువ్వే. But everything you have to face it. దాన్ని నీకు ఇష్టమైనట్టు మలిచేది దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వే. You can change it through the word of God. It is you alone. కనుక మెంటల్ గా ఎప్పుడు కూడా వాక్యం తోటి స్ట్రాంగ్ అయిపోవాలి. That's why you should become strong with the word of God. కొంతమంది అన్ని మంచుకుంటే మంచిగా ఉంటారు, కొంచెం మారిందంటే అయిపోయింది. చంద్రుడు రోజు ఒకలాగా ఉంటాడు, కొన్ని రోజులు గట్టిగా వస్తాడు, కొన్ని రోజులు తగ్గుతాడు. సూర్యుడు ఒకలాగా ఉంటాడు తప్ప. Only sun is always shining in the same way, but the moon will keep changing its size every day. పరిస్థితులు ఎట్లా ఎక్కువ సైజు పెరిగినా మనం మాత్రం సూర్యుని లాగానే ఉండాలి. However, the situations will be like moon increasing or decreasing. We should be like sun always shining. హ్యాండిల్ చేయాలి. You should learn to handle it. నేను చేయగలను అనుకోవాలి. You should say, I will be able to do it. షుగర్ వచ్చింది రాగానే ఇట్లా తెల్లముఖం వేసి చచ్చిపోతానని భయపడి తినకుంటూ ఉండొద్దు. Oh, if at all you get diabetes, don't think you will collapse there. అప్పుడు 10 డబ్బాలు తినేదాన్ని ఇప్పుడు 2 డబ్బాలు అనేది అసలు తినకుంటూ ఉండకు. Don't be without eating. You eat and get healed out of it. మరి అప్పుడు ముందు లేదు ఆ జ్ఞానం. 10 డబ్బాలు తినేటప్పుడు ఇప్పుడు అసలే తినకుంటుంటాను, 2 తిని ఇప్పుడు ఏం కాదు కానీ. Oh, eat. Earlier, didn't you have the wisdom when you were eating 10 boxes? Now you eat at least 2. అప్పుడు ఎవరు చెప్పినా వినము, ఇప్పుడేమో ఎంతమంది తినమని చెప్పినా తినం. ఎట్లా చెప్పు మరి? How can we, that time when everybody says don't eat, you will continue to eat. When people tell you to eat, you don't అంటే eat. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా When situations are adverse to మన you, ఫెయిత్ ని మనం డెకరేట్ చేసుకోవాలి. our faith we have to generate. అంతేగాని ఏం జరుగుతుందో కృంగిపోతా అని రెడీగా ఉంటే ఎట్లా అండి? నాకు అర్థం Don't కాదు. be ready that if anything happens, I'll collapse. నెగటివ్ జరగడానికి మీరు విశ్వాసాన్ని ఎందుకు వాడతారు? For negative things, why are you exercising your faith? నెగటివ్ కోసం మీరు విశ్వాసాన్ని వాడొద్దు. Don't use faith for negative things. మీ యొక్క ఎనర్జీని రైట్ దాని కొరకు వాడాలి. Use your energy for right things. ఎప్పుడైతే ఇతడు ఫైట్ చేయడం ప్రారంభించాడు, When he started to fight, ఇతని సిచ్యువేషన్ మారిపోడే కాదు, ఇతని లైఫే మారిపోతుంది. not only situation, his life is changing. కనుక పరిస్థితి బాలేనప్పుడు ఒక ఉత్సాహం కలిగే పాటలు పాడటానికి ప్రయత్నించండి. When situations are bad, sing those joyful songs. దానికి తగ్గట్టే మీరు ఒక పాటని సాడ్ గా సెట్ చేసుకోకండి. Don't set a sad song for that. కొంచెం మంచి ముఖానికి ఇంత పౌడర్ వేసుకొని మంచి బట్టలు వేసుకొని కొంచెం తయారు కావడానికి ప్రయత్నించండి. Put some powder on your face and get ready nicely. కనుక మీరు వాడే ఈ 45 నిమిషాలు, ఈ గంట అన్నది, This 1 hour that you spend here, మీకు 20 సంవత్సరాల మంచి భవిష్యత్తును అనుగ్రహిస్తుంది తెలుసా? it will give you 20 years of good future. అందుకే పిల్లలు పుట్టగానే చాలా మంది ఎఫ్డీలు చేస్తారు కదా, వాళ్ళకి 20 సంవత్సరాలు వచ్చాక డబ్బులన్నీ ఇట్లా కుప్పలాగా తిరిగి వస్తాయి. They pay, when the children are small, you put FDs so that when they grow big, it will come back in big measure. అర్థమవుతుందా? Like that. కొంతమంది ఒక్క రోజు కూడా 2 అడుగులు కూడా నడవరు. చూడండి, Some people won't walk 2 steps also. దాని వల్ల లాస్ ఏం తెలుసా? The loss is 24 గంటలు హాస్పిటల్ చుట్టే నడవాల్సి వస్తుంది. they have to walk 24 days కొంచెం around the జ్ఞానం hospital. ఉపయోగించి 2 అడుగులు వేసినాం అనుకో, You can use wisdom and do some అంటే walking. నీ టైం అన్నది నీ హెల్త్ కోసం కష్టపడతావు కాబట్టి ఇక నీకు అక్కడ మళ్ళీ పోయి అట్లా ఉండదు. అర్థమైంది కదా? Do you understand that you won't have any problem in future? రైట్, ఓకే, అది నీ ఇష్టం కానీ జనరల్ చెప్పా. అంటే ఏదైనా ఒక దాన్ని ఇన్వెస్ట్ చేసినప్పుడు Invest on something. దానికి ప్రతిఫలం కంపల్సరీ You ఉంటుంది. will have fruitfulness for that. గొప్ప అద్భుతాలు జరుగుతాయి. Great mighty miracles will take place. కనుక ఇట్లా వాక్యం కొరకు ప్రార్థనలో ఇట్లా చర్చిలో మీరు వాక్యాన్ని వినుటకు టైం గడిపినప్పుడు దానికి ఆశీర్వాదాలు అన్ని కూడా దేవుడు తిరిగి అనుగ్రహిస్తాడు. When you give it, God will give back with blessings. కనుక రొట్టె ద్రాక్షరసంకి నేను ప్రేయర్ చేయబోతున్నా. I'm going to pray for the bread and wine. ఇవి మీరు తీసుకొసుకొని మీరు విశ్వాసాన్ని బలపరచుకుంటే, If you take part in it and increase your faith, బలమైన అద్భుతాలు జరుగుతాయి. mighty miracles will take place for you. ఈ రోజు ఒక లోన్లీ కొంచెం ఒక్కదానే ఉన్నామంటే అది ఆపర్చునిటీ. అర్థమవుతుందా? Today if you are alone, it's an opportunity for you. కనుక గుడ్ ఫైట్ చేయి. Have good fight. ఎనర్జీని వాడు. బైబిల్ Use your energy. అప్పుడు మహిమగల కార్యాలు అవుతాయి. Glorious things will take place. అద్భుతం జరుగుతాయి. Miracle will take place. ఎందుకంటే ఇది ఆయన శరీరం కాబట్టి. Because it is his body. చెప్పండి, ఇది తింటానం కాబట్టి మనం తినే ఫుడ్ బ్లెస్ అవుతుంది. Because we are eating this, our food that we eat is getting blessed. మన శరీరంలో ఆరోగ్యం ఉంటుంది. There will be health in our body. అందుకే తినేటప్పుడు ఇంటికి పోయి లంచ్ తింటారు కదా, తినేటప్పుడు ఇప్పుడు ఆ స్నాక్స్ తినేటప్పుడు ఏమనుకోవాలంటే ఇది నాకు మంచిగా ఉంటుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది అనుకోవాలి. You have to think when you are eating the snack, think this is giving good health because I ate this. ఊరికే రాత్రి పడుకుంటప్పుడు ఇట్లా అనకండి నిద్ర పట్టదు అంటే పట్టకుండా అవుతుంది. మరి Don't keep on saying I don't get sleep at all.
ప్లేట్లో అన్నం వేసుకుంటారు, తినబుద్ధి కావట్లేదు తినబుద్ధి కానప్పుడు ఎందుకు వేసుకున్నావు మరి? ఇంకో When you serve your food, why you will say, I don't feel like eating? వేరే చోట తింటాడు కదా, Others will eat it. మరి వేసుకుంటేవి తినబుద్ధి కావట్లే అంటావు. You serve it and you say, I can't eat it. తినబుద్ధి అవుతుందని అనబ్బా. Always confess positive. Say, I am able to eat. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. మీ యొక్క రక్తాన్ని ఈ స్థలంలో ప్రోక్షించినావు, నీ మహిమను విడుదల చేసినావు, ఓడి ద్వారా మీరు ఫ్లో అయినావు. ఫెయిత్కి డిస్టెన్స్ లేదు ప్రభా. ఎక్కడి నుంచి నా యొక్క శబ్దాన్ని విన్నరో నీ యొక్క మాట ఆత్మయు జీవమైనది కనుక గొప్ప మెరకల్స్ మేనిఫెస్టేటెడ్ ప్రార్థిస్తున్నా. నెక్స్ట్ 7 డేస్లో ఈ యొక్క ఫిబ్రవరిలో సంథింగ్ యూనిక్గా మేనిఫెస్టేషన్ రిలీజ్ చేస్తున్నా. ఆమె చెప్పుకోండి అందరు. నెక్స్ట్ 7 డేస్లో గ్రేటెస్ట్ టెస్ట్ మెనీస్ రిలీజ్ చేస్తున్నా. ఏంజిల్స్ యొక్క ఫోర్స్ రిలీజ్ చేస్తున్నా. ఏంజిల్స్ యొక్క విజిటేషన్ రిలీజ్ చేస్తున్నా. ఏంజిల్ యొక్క టెస్ట్ మెనీస్ రిలీజ్ చేస్తున్నా. ఏంజిల్ యొక్క ప్రాఫెసీ రిలీజ్ చేస్తున్నా. ఏంజిల్ యొక్క విజ్డమ్ రిలీజ్ చేస్తున్నా. ఏంజిల్ యొక్క హీలింగ్ రిలీజ్ చేస్తున్నా. ఏంజిల్ యొక్క ప్రాస్పరిటీతో కనెక్ట్ చేస్తున్నా. అబ్రామ్, ఇస్సాకు, యాకోబు యొక్క సీడు మీ అందరిలో ఆన్లైన్లో చూసేవారి మీద నేను చూస్తున్నా. గొప్ప ఆశీర్వాదానికి పాత్రలుగా చేస్తున్నా. ఈ కృపాక్షేమాలు అన్ని నామాల కంటే పైన గల యేసు నామములో మీ మీద విస్తరించునుగాక. తండ్రి మీకు వందనాలు. ఈ బిడ్డలను దీవిస్తూ మహిమ చెల్లిస్తూ ఆశీర్వాదాలు చేత నింపుతూ చేతులు పెడుతుండగా గొప్ప మిరకల్స్ క్రియేట్ చేయమని కానుకలు ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఆన్లైన్లో ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు టెస్ట్ మెనీస్ రిలీజ్ చేసి గొప్ప ఫైనాన్సెస్ ఓవర్ఫ్లో అవుట్కు సాయం చేయం. మీకు వందనాలు స్తోత్రాలు. బిడ్డను దీవిస్తూ మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప క్షేమాలు మీ అందరి మీద యేసు నామములో విస్తరించునుగాక, ఆమెన్.